అర కేజీ బీరకాయలు తీసుకొచ్చాను చూస్తున్నారు కదా. ఈ అర కేజీలో కర్రీ కొన్నే చేయనా ఫుల్గా చేయనా అని ఆలోచిస్తూ మొత్తం తీసేసుకొని మొత్తం అర కేజీ బీరకాయల కర్రీ అయితే వండేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే కాంబినేషన్గా అన్నంకి కాంబినేషన్గా మాకైతే అంతగా నచ్చదు. రొట్టెలు లేదా చపాతీ ఉంటే బాగుంటుంది కాంబినేషన్గా. రొట్టెలు చేస్తే పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్కి తీసుకెళ్లారు, చపాతీ చేశానంటే తీసుకెళ్తారు అనేసి ఇంకా చపాతీ అయితే చేస్తున్నా. ఎందుకంటే పిల్లలకి చపాతీ అంటే అంత ఇష్టము. ఇంకా నైట్ డిన్నర్కి వేడివేడిగా రొట్టెలు చేసి పెట్టానంటే చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకా బీరకాయ కర్రీకి కాంబినేషన్గా చపాతీ అయితే ప్రిపేర్ చేయడానికి పిండి కలిపేశాను. పక్కన రెస్ట్కి పెట్టేసి బీరకాయ కర్రీ రెడీ చేస్తున్నా. పైన తొక్కను పీల్ చేసి దాన్ని చట్నీ చేయడానికంటే పచ్చడి చేయడానికైతే పెట్టేసుకుంటున్నాను. ముక్కల్ని కట్ చేసి బీరకాయ కర్రీకి నాకైతే పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేస్తే చాలా బాగుంటుంది. కానీ పచ్చిమిర్చి వేస్తే ఎందుకో పడట్లేదు, కొద్దిగా గ్యాస్ట్రిక్ లాగా అనిపిస్తూ ఉంది. ఇంకా పొడి వేసి అయితే చేస్తున్నాను. బాబుకి కోల్డ్ ఉంది, కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా అయింది, టాన్సిల్స్ లాగా. వేడివేడిగా సూప్ తాగిస్తే మంచిది అనేసి ఇంకా స్వీట్ కార్న్ సూప్ అయితే చేద్దామని స్వీట్ కార్న్ని ఉడకపెడుతున్నాను. ఇలా స్వీట్ కార్న్ ఉడకపెట్టేసానంటే స్నాక్స్ బాక్స్కి వస్తుంది, సూప్ కూడా రెడీ అవుతుంది. బీరకాయ కర్రీకి నీళ్ళు వేస్ట్ చేస్తే బాగోదు, ఇదేంటి నీళ్ళు వేస్ట్ చేస్తారు కదా అనుకుంటారేమో. నీళ్ళు వేయలేదంటే నూనె ఎక్కువ వేయాలి. నూనె ఎక్కువ వేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, అందుకే ఆరోగ్యం గురించి కూడా కొంచెం కేర్ తీసుకొని ఇలాగైతే చేస్తున్నాను. ముక్కలు బాగా ఉడికిన తర్వాత నీళ్ళు వేసేసి ఇంకా అందులో పల్లీలు వేయించి పొడి చేసి వేస్తాను. బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా కొత్తిమీర తురుము వేసి గ్యాస్ అయితే కట్టేస్తాను. కర్రీ రెడీ అయిపోతుంది. చెప్పాను కదా, వేడివేడిగా స్వీట్ కార్న్ జొన్నపిండి కాంబినేషన్తో సూప్ అయితే రెడీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కోల్డ్ అయినప్పుడు కనుక ఇలా చేసుకొని తాగామంటే మైండ్కి కొద్దిగా రిలాక్స్గా, గొంతుకి బాగా హాయిగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫుల్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో పిల్లలకి లంచ్ బాక్సెస్ అండ్ స్నాక్స్ బాక్సెస్ అయితే రెడీ చేసేసాను. వీళ్ళని ఇప్పుడు స్కూల్కి పంపించానంటే కొద్దిగా ఇంకా రిలాక్స్ అయిపోతాను. తర్వాత ఇంకా మా హస్బెండ్ ఏమో అంతగా ఏమి ఉండదు. పిల్లలకైతే మొత్తానికి వాళ్ళని ఇలా బాక్సెస్ రెడీ చేసి ఇంకా వాళ్ళని కూడా రెడీ చేసి స్కూల్కి పంపించేసి రిలాక్స్గా కొద్దిగా సూప్ అయితే తాగాలి. సో బాక్సెస్ రెడీ అయిపోయినాయి, వాళ్ళని స్కూల్కి పంపించేశాను. ఇంకా సూప్ అయితే తాగేద్దాం. సూపర్ ఉంది సూప్ అయితే. జొన్నపిండి స్వీట్ కార్న్ కాంబినేషన్తో మనము జొన్నపిండి వేసుకోవచ్చు, రాగి పిండి వేసుకోవచ్చు, ఏ పిండి కాంబినేషన్తో అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. బాయ్.